మరి ఈ రోజు మరొక కొత్త అంశంతో మన ముందుకు వస్తున్నారు. సో మరి తన గురించి చాలా చక్కటి ప్రెజెంటేషన్ తో మన ముందుకు రాబోతున్నారు. పిట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా ఉంటారు మన సార్. మరి సార్ గురించి తర్వాత నేను ఎక్కువగా చెప్తాను. ముందు క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో పృథ్వీరాజ్ నిజామాబాద్ చిచ్చరపిడుగు. పృథ్వీరాజ్ గారు, మీరు మాకు చక్కటి ప్రెజెంటేషన్ స్కిల్స్ అందజేస్తారని ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ టు హార్ట్లీ వెల్కమ్ పృథ్వీరాజ్ గారు. పృథ్వీరాజ్ సార్. సార్ ఈజ్ మై వాయిస్ కొంచెం బ్రేక్ ఒకసారి వాయిస్ చెక్ చేసుకోండి సార్. మీరు వాయిస్ చెక్ చేయండి. సార్ సంథింగ్ సిగ్నల్ ఏదో సంథింగ్ లెఫ్ట్. ఓకే. సార్ సార్ ఈ లోపు సార్ వచ్చే లోపు సరి అసైన్మెంట్స్ గురించి అదే సారు రెడీ అన్నాడు, అందుకని మళ్ళీ నేను మాట్లాడలేదు. సార్ కనపడలేదు, మరి బయటకు వచ్చారు అనేది లెఫ్ట్ సైడ్ మళ్ళీ సిగ్నల్ ఏదో సంథింగ్. ఒక నిమిషం పడుతుంది కదా, 1 minute లో కొద్దిగా. సో ఇప్పుడు మనకు సెషన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ లోపు మీకు చెప్పినటువంటి మా అంశాలతో పాటుగా మరి మనం ముందుకెళ్తున్నాము. మన క్లాసులు ముందుకెళ్తున్నాయి, మరి మన అసైన్మెంట్స్ కూడా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అసైన్మెంట్స్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనలో డెవలప్మెంట్ కనిపిస్తుంది. కాబట్టి అసైన్మెంట్స్ ను అశ్రద్ధ చేయొద్దు. మనం అక్కడే ఉంది మన డెవలప్మెంట్ అనేటువంటిది. సో మీరు గమనిస్తుండొచ్చు, మొదటి రోజు మీరు మాట్లాడినటువంటి ఫస్ట్ అసైన్మెంట్ మీ పరిచయంలో ఉండేటువంటి సార్ మ్యూట్ అయ్యారు సార్, శ్రీశైలం సార్ మ్యూట్ అయ్యారు. శ్రీశైలం సార్. సార్ 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 ఇక్కడ కూడాల రాజేందర్ దానికి హోస్టింగ్ ఇవ్వాలి సార్. సార్ ఫోన్ వెరీ ఓకేనా సార్? పృథ్వీ సార్. సార్ ఎవరికి? కూడాల రాజేంద్ర గారా? అవును సార్. ఎవరు సారు? ప్రెజెంటేటరా? సార్ సార్ ఫోన్ తీసుకున్నాడు అన్నట్టు, మరి పృథ్వీ సార్ ఇంకొక ఫోన్ తీసుకున్నాడు, కూడాల రాజేందర్. ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి పృథ్వీరాజ్ సార్, ఆ ఫోన్ నుంచి హ్యాండ్ రైజ్ చేయండి. పృథ్వీ సార్ మీరు కూడాల రాజేందర్ నుంచి హ్యాండ్ రైజ్ చేయండి. హలో, 1 minute మిమ్మల్ని నేను ఒక నిమిషం సెషన్ లో ఉన్నాను సార్. సార్ ఓకే సార్, ఫైన్ రైట్. ఓకే పృథ్వీ సార్, మీరు ఉన్న చోట సిగ్నల్ సరిగా ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. సార్ వాయిస్ క్లియర్ లేదా? మేబీ సిగ్నల్ ప్రాబ్లం ఉంది సార్ అక్కడ. ఓకే సార్, ఇప్పుడు క్లియరా సార్? క్లియర్ ఉంది. Yeah, thank you very much sir. This is Prithviraj. I am from Nizamabad. I am being physical science teacher. Thank you very much for everyone. You all are
వెల్కమ్ టు హియరింగ్ మై వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోజు నేను చెప్పబోయేటటువంటి టాపిక్ ప్రెజెంటేషన్ స్కిల్స్. సార్ శ్రీశైలం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నా గురించి ఎక్కువ చెప్పనందుకు. ఇప్పుడు ప్రెజెంటేషన్ స్కిల్స్ గురించి మనం చెప్పుకుంటాం. మనం చాలా ప్లేసెస్లలో ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ తెలియక చాలా మంది ఏ విధంగా ప్రెజెంట్ చేయాలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని సార్ పృథ్వీరాజ్ కి నెట్ ప్రాబ్లం ఏమైంది సార్ చూడండి. మేడం మీకు వినిపిస్తలేదు కదా? ఓకే, అందరికి వినిపిస్తలేదు. సార్ది ప్రాబ్లం. సార్ వినపడట్లేదా? మధ్యలో బ్రేక్ అవుతుంది సార్, మధ్యలో బ్రేక్ అవుతుంది. ఓకే సార్, 1 minute. పృథ్వీ గారి రెడ్ జోన్ లో ఉంది మేడం సిగ్నల్. సార్ ఇప్పుడు క్లియర్ ఉంది కానీ ఓకే 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 రైట్. అంటే వీడియో ఆఫ్ చేస్తే క్లియర్ గా ఉన్నట్టుంది. ఓకే ఫైన్ సార్, థ్యాంక్ యూ సార్. ఎలాగో ప్రెజెంటేషన్ స్కిల్స్ పీపీటీ ఇస్తాం కాబట్టి మేబీ వీడియో లేకపోతేనే బాగుంటుందేమో. మనం ప్రెజెంటేషన్ స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నో ప్లేసెస్లలో మనం ప్రెజెంటేషన్ చేయాలి అని అనుకుంటాం. ఈ ప్రెజెంటేషన్ చేసేటప్పుడు మనం చూసుకోవాల్సినవి ఏంటివి, అసలు ఎక్కడ ఇస్తున్నాం అనే విషయాల గురించి మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. అంటే ముందు ఒక చిన్న స్క్రీన్ షేరింగ్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎవరు దీనిపైన రాయకండి, ఎటువంటి గీతలు కూడా పెట్టొద్దు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Right. Our topic is presentation skills. Our topic is presentation skills. Present skills are important. మనం ఎక్కడెక్కడ వాడుతున్నాం, ఎందుకు వాడుతున్నాం, అసలు ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ మనకు అవసరమా అనే విషయాన్ని గురించి ఈ రోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ స్కిల్స్? అసలు మీనింగ్ ఏంటి అని అంటే, చాలా మంది మన చుట్టుపక్కల ఉంటారు. స్టూడెంట్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు, ఎన్నో రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరికీ మన ఇన్ఫర్మేషన్ ని మనం అనుకున్న విధంగా వాళ్ళకు చేరవేయాలి అని అంటే మనం అట్రాక్టివ్ గా మాట్లాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది దగ్గర చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటది, బట్ దే కాంట్ ఏబుల్ టు స్పీక్. వాళ్ళ మనసులో ఉన్న విధంగా మాట్లాడడానికి మాత్రం వాళ్ళకు కుదరదు. ఎందుకు అనంటే వాళ్ళకు ఎలా మాట్లాడాలో మనసులో ఉంది కానీ బయటికి ఎలా మాట్లాడాలో తెలియట్లేదు. అంటే అక్కడ ప్రాక్టీస్ అనేటువంటిది లేదు. అయితే ఇక్కడ ప్రెజెంటేషన్ స్కిల్స్ గురించి ఒక చిన్న డెఫినేషన్: టు పుట్ ఓవర్ న్యూ ఫ్యాక్ట్స్ అండ్ ఐడియాస్ ఇన్ అన్ అట్రాక్టివ్, ఇంట్రెస్టింగ్ అండ్ క్యూరియస్ వే టు టార్గెట్ పీపుల్. మన టార్గెట్ ఎవరు అంటే పీపుల్. అదే అక్కడ పీపుల్ పైన టార్గెట్ చేస్తున్నాం, అంతా ఓకే, మంచిగానే ఉంది. అయితే ఏం చేయాలి? టు పుట్ ఓవర్ న్యూ ఫ్యాక్ట్స్, కొత్త సంగతులు, కొత్త ఆలోచనలు, వీటిని మనం పీపుల్ పైన పెడుతున్నాం. అయితే పెట్టేటప్పుడు ఏ విధంగా పెట్టాలి? అట్రాక్టివ్ గా పెట్టాలి, ఆకర్షించే విధంగా పెట్టాలి. వాళ్ళు చూడగానే అబ్బా ఏం చెప్తున్నారా బాబు అనే విధంగా ఉండాలి. ఏం చూయిస్తున్నాడు, ఏం చెప్తున్నాడు, వింటుంటే ఇంకా కొంచెం వినాలనిపిస్తుంది అనే విధంగా మన మాటలు ఉండేటట్లుగా మనం చేసుకోవాలి. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ పుట్టించే విధంగా మన ప్రెజెంటేషన్ అనేది ఉండాలి. వాళ్ళ లోపల ఒక క్యూరియాసిటీ రావాలి. అటువంటి విధంగా మనకి ఇక్కడ టార్గెట్ ఎవరంటే పీపులే. అంటే మన పైన మనం టార్గెట్ చేసుకోలేము. మన పైన మనమే ఏదో క్రియేటివ్ గా, అట్రాక్టివ్ గా, ఏదో మంచిగా ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తూ మనల్ని మనం ప్రెజెంటేషన్ చేసుకోలేం కానీ, మనది మనకు చెప్పుకోలేం కానీ ఒకరికి చెప్పాలి. సో ఇక్కడ 2 or more
పీపుల్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్న చోట మాత్రమే మీ ప్రెజెంటేషన్ ని మీరు ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఈ ప్రెజెంటేషన్ ని మనం ఏ విధంగా ఇస్తే బాగుంటది చూసుకుందాం. నెక్స్ట్, హూ విల్ గివ్ ప్రెజెంటేషన్? మరి ఎవరు ఇస్తారు ఈ ప్రెజెంటేషన్ ని? ఎవరు ఇస్తారో ఫస్ట్ మనకు తెలియాలి. స్టూడెంట్స్ ఇస్తారు. మరి స్టూడెంట్స్ ఎక్కడ ఇస్తారు? స్కూల్స్ లలో ఇస్తారు, కాలేజెస్ లలో ఇస్తారు, ఇంకా వేరే వేరే ప్లేసెస్ లలో కూడా ఇస్తారు. ఓన్లీ స్టూడెంట్స్ ఏనా? లేదు, టీచర్స్ కూడా ఇస్తారు, లెక్చరర్స్ కూడా ఇస్తారు, పొలిటీషియన్స్ కూడా ఇస్తారు, ట్రైనర్స్ కూడా ఇస్తారు, ఎట్సెట్రా. ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా మంది కూడా ప్రెజెంటేషన్ వాళ్ళ ప్రెజెంటేషన్ వాళ్ళ టాపిక్ కి సంబంధించినట్టుగా ఇస్తూ ఉంటారు. అయితే ప్రెజెంటేషన్ ఎలా ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎవరు ఇస్తున్నారో ఇప్పుడు చెప్పుకున్నాం, ఎందుకు ఇస్తున్నారో కూడా మనకి ఇంపార్టెంట్. వై యు ఆర్ గివింగ్ ఇట్? ఎందుకు ఈ ప్రెజెంటేషన్ ని ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? అసలు ప్రెజెంటేషన్ అనేది అవసరమా అనేది ఆలోచిద్దాం. అంటే ఎందుకు ఇస్తున్నారు అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు మా ఊళ్ళో చిన్న పిల్లలు ఉన్నారు, కోవిడ్ కదా, స్కూల్స్ ఓపెన్ లేవు, చాలా మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలందరినీ నేనేమో ఏదో ఒకటి చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్, మా బాబు మా పాప అస్సలు నా మాట వినట్లేదండి, అసలు స్కూల్కి వెళ్ళినప్పుడు చాలా బాగుంది, కానీ ఇప్పుడు మాత్రం అసలు నా మాట వినట్లేదు, నేను చెప్పినట్లు చేయటం లేదు, అసలు వాళ్ళు మొత్తం అల్లరి చేస్తున్నారండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీరు ఏదో ఒకటి చేసి వారిని మార్చండి సార్ అని చెప్పారనుకోండి. ఇప్పుడు వాళ్ళని మార్చాలి అని అంటే నేను ఏదో ఒకటి చేయాలి కదా. అంటే ఏదో కొత్తదిగా నేను చేస్తే వాళ్ళు నా మాట వినగలుగుతారు. నా మాట వినేటట్లుగా నేను చేసుకోవడమే అక్కడ నేను కొత్త ప్రెజెంటేషన్ ఇవ్వడం. నేను ఏదైనా చేస్తాను, ఎలాగైనా చేస్తాను, ఏమైనా చెప్తాను, ఏదైనా వినిపిస్తాను, బట్ దే ఆల్ ఆర్ కంపల్సరీ. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నా అండర్లోకి వచ్చేయాలి, వాళ్ళు నా మాట వినేటట్లుగా ఉండాలి, వాళ్ళు మారిపోవాలి అని అంటే నేను ఏదో ప్రెజెంట్ అక్కడ చేయాలి. అదే కొత్తగా ప్రెజెంటేషన్, అంతే. అంటే ఎందుకు ఇస్తున్నాం? ఏదో ఒక రిజల్ట్ ను కోరుకొని మన ప్రెజెంటేషన్ ని ఇస్తున్నాం. అది ఏ విధంగానైనా కావచ్చు, ఎదుటి వ్యక్తిలో మార్పు తీసుకురావడానికి కావచ్చు, ఇంకా దేనికైనా కావచ్చు, చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉన్నాయి. అందుకైతే మనం ప్రెజెంటేషన్ ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంకొకటి, ప్రెజెంటేషన్ ఫంక్షన్స్. మరి వాట్ ఆర్ ద ప్రెజెంటేషన్ ఫంక్షన్స్? అసలు ప్రెజెంటేషన్ ఫంక్షన్స్ అంటే ఏంటి? మనకు ఫంక్షన్ అంటే తెలుసు, ఏ ఫంక్షన్? మ్యారేజ్ ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. చాలా మంది చాలా ఫంక్షన్ చేసుకుంటా ఉంటారు. ఆ ఫంక్షన్స్ గురించి నేను మాట్లాడట్లేదండి, ఇక్కడ ప్రెజెంటేషన్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుతున్నాను. అయితే ఆ ప్రెజెంటేషన్ ఫంక్షన్స్ ఏంటి అంటే వై, హూ, వేర్, వెన్, వాట్. దీస్ 5 ఆర్ మై ప్రెజెంటేషన్ ఫంక్షన్స్. అయితే ఫస్ట్ ఫంక్షన్ ని తీసుకుంటే వై. ఎందుకు అసలు ప్రెజెంటేషన్ ని ఎందుకు ఇస్తున్నామో మనకు తెలిసి ఉండాలి. ఒక స్టేజ్ పైకి ఎక్కాము యాజ్ అ స్పీకర్ గానో, లేకపోతే ఏదో ఒక విధంగా అక్కడ మాట్లాడే వ్యక్తుల మధ్యలో ఉన్నాం, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి ప్లేస్ లోకి వెళ్ళి మనం మాట్లాడాలి అని అనుకుంటున్నాం. అక్కడ ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాం, ఎందుకు మన ప్రెజెంటేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాం, అది మనకు తెలిసి ఉండాలి. ఎందుకు ఇస్తున్నామో మనకు తెలిసి ఉండాలి. సో ప్రెజెంటేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ పోతున్నారు. ఆ విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ పోతున్నప్పుడు అక్కడ ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. ఎందుకు జరిగింది ఇప్పుడు నేను స్టోరీ చెప్పట్లేదు, అయితే ఎందుకు అనే విషయాన్ని చెప్తున్నాను నేను. అంటే ఇక్కడ ఏంది అని అంటే, ఎందుకు మన ప్రెజెంటేషన్ ఇస్తున్నాం, ఎందుకు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రెజెంటేషన్ ని వింటున్నారు, ఎందుకు అసలు అక్కడ అందరు కలిసి కూర్చున్నారు, వై దే ఆల్ మెంబర్స్ ఆర్ గ్యాదర్డ్, ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయి ఉన్నారు, ఎందుకో అందుకైతే వచ్చారు కదా, వాళ్ళకు మనం ఏమి ఇవ్వబోతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. హూ, ఎవరు వచ్చారు? పిల్లలు వచ్చారా, పెద్దవాళ్ళు వచ్చారా, నడి వయసుకు వాళ్ళు వచ్చారా, బాగా ముసలి వాళ్ళు వచ్చారా, పొలిటీషియన్స్ వచ్చారా, స్టూడెంట్స్ వచ్చారా, టీచర్స్ వచ్చారా, లెక్చరర్స్ వచ్చారా, ఇలా చెప్పుకుంటే చాలా రకాల కొంతమంది ఇప్పుడు బిజినెస్ చేసేటప్పుడు కూడా చాలా మందిని గ్యాదర్ చేస్తూ ఉంటాం. ఎవరు వచ్చారు? అక్కడికి వచ్చిన వాళ్ళు ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళ, అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళ,
బిజినెస్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళ, ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి మన ప్రెజెంటేషన్ ఇస్తున్నాం అది మనకు తెలియాలి. సో ప్రెజెంటేషన్ లో వై అనేది ఎంత ఇంపార్టెంటో హూ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, వేర్, ఎక్కడ ఇస్తున్నాం ప్రెజెంటేషన్? స్కూల్లో ఇస్తున్నామా, లేకపోతే గ్రామ పంచాయతీలో ఇస్తున్నామా, లేకపోతే ఏదన్నా మంచి అసెంబ్లీలో ఇస్తున్నామా, లేకపోతే ఇట్లా చెప్పుకుంటూ పోతే మంచి మంచి ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఎక్కడ ఇస్తున్నాం? మన ప్రెజెంటేషన్ ఎక్కడ ఉంది అది మనకు తెలియాలి. ఎవరిని ఉద్దేశించి మనం మన ప్రెజెంటేషన్ ని ఇస్తున్నాం అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎక్కడ ఇస్తున్నాం అనేది కూడా మనము గుర్తు పెట్టుకొని మన ప్రెజెంటేషన్ ని ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. వెన్, ఎప్పుడు ఇస్తున్నాం. నెక్స్ట్ వాట్, ఏం ఇస్తున్నాం. ఎదుటి వ్యక్తిలో మార్పు తీసుకొని రావడానికి ఈ ఫంక్షన్స్ అన్నిటిని నేను యూజ్ చేసుకొని నా ప్రెజెంటేషన్ ని ఇస్తున్నాను. ఇవి ఇచ్చేటప్పుడు మినిమం నా దగ్గర ఏముండాలి? మంచి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటేనే నేను అట్రాక్టివ్ గా ప్రెజెంట్ చేయగలుగుతా. వినేవాళ్ళు కూడా ఆకర్షితుల ఎక్కడనే కూర్చొని జాగ్రత్తగా వింటారు. వాళ్ళు వినాలి అనంటే నేను చెప్పాలి అంటే ప్రిపేర్ అవ్వాలి అనంటే ఇన్ఫర్మేషన్ నేను కలెక్ట్ చేసుకోవాలనంటే ఏ టాపిక్ చెప్తున్నానో నాకు తెలియాలి. ఇంత వర్క్ వెనుక ఉంది. ఈ వర్క్ కనుక మనం 100% ఫుల్ఫిల్ చేయగలిగితే నేనిచ్చే ప్రెజెంటేషన్ లేదా మీరిచ్చే ప్రెజెంటేషన్ 100% సక్సెస్ఫుల్ అవుతా ఉంటది. సో ప్రెజెంటేషన్ లో మనకు ఫంక్షన్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్ట్రక్చరింగ్ ద ప్రెజెంటేషన్. అయితే మనం ఇవ్వబోతున్నటువంటి ప్రెజెంటేషన్ లో స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి మన స్ట్రక్చర్ ఎలా ఉండాలి? నేను ఎప్పుడైనా అనుకుంటాను 30 to 35 minutes లో నా యొక్క స్పీచ్ అదేదైనా సరే నేను కంప్లీట్ చేయాలని అనుకుంటాను. అంటే నేను కంప్లీట్ చేయాలి అని అంటే నేను అనుకోవాలి, నా స్ట్రక్చర్ ఒకటి కరెక్ట్ గా ఫిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇఫ్ ఐ ఫిక్స్ మై స్ట్రక్చర్ ఆఫ్ ద స్పీచ్ ఐ కెన్ కంక్లూడ్ వెరీ సూన్ అండ్ విత్ 100% నా లోపల ఖచ్చితంగా 100% నేను ఏదైనా చేయగలుగుతాను, ఒక ధైర్యంతో మనోనిబ్బరముతో నేను సాధించగలుగుతాను, నేను చెప్పింది ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుందనే నమ్మకం, దృఢ విశ్వాసం నా లోపల ఉంటది. సో అంటే స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్. మరి స్ట్రక్చర్ ఏంటి ఇక్కడ? 2 minutes to 2.5 minutes లో నేను స్టార్ట్ చేసేయాలి మీటింగ్ ని. అంటే 2 నుంచి 2.5 నిమిషాలు మాత్రమే నా బిగినింగ్ చేయాలి నా స్పీచ్ ని. దీంట్లో నా ఇంట్రడక్షన్ అంతా అయిపోవాలి అంతే. రైట్, దిస్ ఈస్ పృథ్వీరాజ్, ఐఎమ్ ఫ్రమ్ నిజామాబాద్ డాష్ డాష్ డాష్. ఇన్ఫర్మేషన్ అంతా నా గురించి నేను ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం నేను ఏదైతే నేను ఎన్నుకున్నానో ప్రెజెంటేషన్ టాపిక్ ని దాని ఇంట్రడక్షన్ కూడా దాంట్లో నేను చెప్పేసేయాలి. అయిపోయింది. నెక్స్ట్ 20 to 21 minutes, 20 నుంచి 21 నిమిషాల్లో నా మిడిల్ సెక్షన్ ఉండాలి. నేను ఇవ్వబోయేటటువంటి టాపిక్ కంటెంట్ లో ఉన్నటువంటి మంచి స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవాలి కదా, వాళ్ళకి వెళ్ళిపోవాలి. అది 20 to 21 minutes లో నేను కంప్లీట్ చేయగలగాలి. చాలా మంది ఏం చేస్తా ఉంటారంటే బోర్ ఫీలింగ్ తీసుకొచ్చేస్తా ఉంటారు. దెన్ వై దే ఆర్ అలా ఎందుకు చేస్తున్నారు అని అంటే, వాళ్ళు చెప్పాలనుకున్నది చెప్పడం మానేసి అక్కడ వచ్చినటువంటి ఒక చిన్న టాపిక్ ని పట్టుకొని, ఒక చిన్న పదాన్ని పట్టుకొని దాంట్లోనికి పోయి వాళ్ళు అనుకున్నది మరిచిపోయి ఇంకొకటి చెప్పేస్తూ ఉంటారు. అక్కడ ఫెయిల్ అవుతున్నారు. సో అలా ఫెయిల్ కావద్దు అని అంటే కంపల్సరీ మనం దీనికి అడిక్ట్ అయిపోయి ఉండాలి. మన టాపిక్ ఏంటి, అసలు మనం చెప్పాలనుకుంటుంది ఏంది, అసలు దానికి మనం అక్కడ ఖచ్చితంగా స్టిక్ అయిపోయి ఉండాలి. అప్పుడే మనం అనుకున్నది చెప్పగలుగుతాం. సెకండ్, నెక్స్ట్ వన్ 2 to 3 minutes లో క్లోజ్ చేసేయాలి. రైట్, మనం ఏమైతే చెప్పినామో దానికి ఒక కంక్లూజన్ ఇచ్చేసి మీటింగ్ ని క్లోజ్ చేసి 5 minutes క్వశ్చన్స్ ఎనఫ్. మరి ఎక్కువ క్వశ్చన్స్ కూడా అడగొద్దు. ఎక్కువ టైం క్వశ్చనింగ్ కూడా ఇస్తే అక్కడ మనం అనుకున్నది సక్సెస్ఫుల్ గా మనం రీచ్ కాలేం. సో ఇలా స్ట్రక్చర్ అనేది 2 to 2.5 minutes ఓపెనింగ్ అండ్ బిగినింగ్, 20 to 21 minutes మిడిల్ సెషన్, 2 to 3 minutes క్లోజింగ్ ఆర్ ఎండింగ్ ఆర్ 5 minutes క్వశ్చన్స్. ఇలా మనం స్ట్రక్చరింగ్ ఆఫ్ అవర్ స్పీచ్, మన స్పీచ్ అలా మన ప్రెజెంటేషన్ అలా ఖచ్చితంగా స్ట్రక్చర్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్ట్స్ ఆఫ్ ద ప్రెజెంటేషన్. ఆర్ట్స్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ అంటే ఇక్కడ ఓపెనింగ్, మిడిల్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్.
ఓపెనింగ్, మిడిల్, కంక్లూజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎలా ఓపెన్ చేస్తున్నాం, మన మిడిల్లో ఎలా ఉంది, మన కంక్లూజన్కి వచ్చేసరికి ఎలా ఉన్నాం, ఎలా స్టార్ట్ చేసామో అలాగే మనం ఎండ్ చేయాలి. రైట్? మనం ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ తోని, ఒక మంచి నేను ఈరోజు ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటే అందరు కూడా చాలా మంచిగా వినాలన్న ఉద్దేశంతో చాలా మంచిగా ప్రిపేర్ అయ్యి ఒక వాయిస్ తో నేను వచ్చాను. ఇక్కడ వాయిస్ తో మనం ఏమైనా చేయొచ్చు, అద్భుతాలు కూడా చేయొచ్చు. వినేవాళ్ళు నవ్వచ్చు, ఏడవచ్చు, లేకపోతే ఫీల్ అవ్వచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. ఇప్పటిదిప్పుడు నేను మోటివేట్ అయ్యి మేము అనుకున్నట్టుగా చేస్తాము, అసలు చెయ్యలేకపోతున్నామంటే కారణం ఏందో మేము తెలుసుకున్నాము, ఇకపై నుంచి ఇలా చేస్తాము అని చాలా మంది మార్పులు కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ జరగాలి అని అంటే మనకి ఇక్కడ ఆర్ట్స్ అనేది ఇంపార్టెంట్, వాయిస్ అనేది ఇంపార్టెంట్. వాయిస్ తో మనం ఏదైనా చేయొచ్చు. రైట్? ఒకవేళ నేను మెల్లిగా స్టార్ట్ చేశాను అనుకోండి, మెల్లిగా స్టార్ట్ చేస్తే ఏదో ఏమో ఈయనేమో మెల్లగా చెప్తున్నాడులే, ఇంకా అవసరమా, ఈ బోర్ కొడుతుంది ఎలా అయిపోయిందని చెప్పి కట్ చేసేయచ్చు. ఎవరైనా కానీ లెఫ్ట్ అయిపోవచ్చు. అట్లా కాకుండా లేదు, నేను ఒకవేళ మంచి స్ట్రాంగ్ వాయిస్ తోని మంచిగా హాయ్ ఎవ్రీవన్ అని స్టార్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ ప్రెజెంటేషన్ లో వీటిని చాలా బాగా చూస్తారు. ఒక ప్రెజెంటేషన్ లో నేను నవ్వించాను అనుకోండి, ఖచ్చితంగా హ్యూమర్ అనేది ఇంపార్టెంట్. నవ్వించాలి. నవ్వించకపోతే ఎవరు కూడా మన క్లాస్ ని 100% ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వరకు చూడరు. సో అక్కడ నవ్వులు ఉండాలి, అన్ని కలబోసి ఉంటేనే చాలా బాగుంటది. ఇందులో ఈ ఆర్ట్స్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ లో ఓపెనింగ్, మిడిల్, కంక్లూజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎసెన్షియల్ ఆఫ్ అన్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ ఆర్ స్పీచ్. ఇప్పుడు మనం స్పీచ్ చెప్తున్నాం, ఒక స్పీచ్ లో మన ప్రెజెంటేషన్ ఎఫెక్టివ్ గా ఇస్తున్నాం. అయితే దీనిలో మన స్పీచ్ ఎఫెక్టివ్ గా ఉండాలి అనంటే, మన ప్రెజెంటేషన్ ఎఫెక్టివ్ గా ఉండాలి అనంటే మన స్పీచ్ లో అంటే మన ప్రెజెంటేషన్ లో ఏముండాలి, అసలు ఏది ఇంపార్టెంట్, విచ్ వన్ ఈజ్ ఎసెన్షియల్. ఇక్కడ చూస్తే ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇమాజినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు 25th డేట్ ఈవినింగ్ 7 o'clock ప్రెజెంటేషన్ స్కిల్స్ పైన ఈ పృథ్వీరాజ్ చెప్పబోతున్నాడు అనే విషయము ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకు అనంటే మీ వాట్సాప్ గ్రూపులలో ఆల్రెడీ లింక్ వచ్చేసింది. సో మీ అందరికి ఆల్రెడీ తెలుసు, బాగుంది, పర్వాలేదు. అయితే మీకు చెప్పడానికి నేను వస్తున్నాను అనే విషయము మీకు అందరికి తెలిసిపోయింది. మీకు చెప్పడానికి వస్తున్నా అనే సంగతి నాకు కూడా తెలుసు, కానీ ఏం చెప్పాలో నాకు తెలియకపోతే ఇది చాలా ప్రాబ్లం. అంటే ఒకటి ప్లానింగ్ అనేది ఉండాలి. నేను ఈవినింగ్ టైంలో నేను ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, నేను ఎలా ప్రెజెంట్ చేయాలి, అసలు ఏ విషయాలు చెప్పితే ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేటువంటివి ఫుల్ఫిల్ అవుతాయి అనే విషయాన్ని నేను ముందుగానే ప్రిపేర్ అవ్వాలి. నా ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్. ప్రిపరేషన్ కి ముందు ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. నేను ఇలా చెప్పాలి అని అనుకొని దాన్ని ప్లాన్ చేసుకొని దాన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడమే కాదు, దాన్ని మంచిగా ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తూ ఇక నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏమంటున్నామంటే ఎగ్జాంపుల్స్ అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. కొన్ని ఎగ్జాంపుల్స్ ని తీసుకొని, పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక రోజు ఒక వ్యక్తి ఏం చేశాడు అనంటే స్టేజ్ పైకి అతను ఎప్పుడు కూడా ఎక్కలేదు, ఎప్పుడు కూడా కింద ఉండి అతని మనసులో అనుకునేవాడు. ఏమనుకునేవాడంటే ఏ ఒక్క టీచర్ అయినా గాని, లేకపోతే నా క్లోజ్ ఫ్రెండ్ గాని, ఎవరైనా లెక్చరర్ గాని ఎవరైనా సరే నన్ను స్టేజ్ పైకి పిలుస్తారేమో, నేను మాట్లాడాలి 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 అని అనుకుంటున్నాడు. కానీ ఏం మాట్లాడాలో తెలియదు. బట్ చాలా మంది చాలా మంచిగా స్టేజ్ పైన చాలా మంచి ప్రెజెంటేషన్ ఇస్తూ ఉన్నారు, నేను కూడా అలాగే ఇవ్వాలి అని అనుకున్నాడు. బట్ వన్ డే అనుకోకుండా వాళ్ళ ప్రిన్సిపల్ ఏం చేశాడు అని అంటే ఒక పర్సన్ కింద ఉన్నాడు, ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్ నేమ్ పిలిచి ఈ రోజు మనకు స్పీచ్ ఇవ్వబోతున్నాడు అని చెప్పి పిలిచాడు. పిలవగానే ఈ స్టూడెంట్ కి చెమటలు వచ్చేసినాయి. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఫస్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాడో ఆ రోజు అతని లోపల చెమటలు వస్తూ ఉంటాయి, టెన్షన్ గా ఫీల్ అవుతూ ఉంటాడు, భయానికి ఆందోళనలకు గురైపోతూ ఉంటాడు, ఒత్తిడికి బాగా ఈ లోనైపోయి ఏం చెప్పాలో చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంటాడు. బట్ ఆ రోజు ఆ స్పీచ్ ఇచ్చిన తర్వాత సెకండ్ డే ఏమనుకున్నాడనంటే
నేను ఇలా మాట్లాడాలి అని అనుకున్నా గానీ అలా మాట్లాడలేకపోయినా ఆ స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత అతని లోపల ఉన్నటువంటి లోపాలన్నీ తెలుసుకున్నాడు. సెకండ్ టైం సార్ పిలవకుండానే నేనే స్పీచ్ ఇస్తానని చెప్పి నేమ్ రాయించుకొని డైరెక్ట్ గా స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. అంటే ఫస్ట్ గా మనం ఏదైనా గానీ ఫస్ట్ మన లోపల ఉన్నటువంటి లోపాలను మనం సరి చేసుకోవాలనంటే ఆ లోపాలు మనకు తెలియాలి. ఆ లోపాలు తెలియాలి అనంటే మొట్టమొదటిగా మనం స్టేజ్ పైకి ఎక్కాలి, ప్రెజెంటేషన్ ఇవ్వడానికి ఎక్కాలి. అయితే ప్రెజెంటేషన్ చేయడానికి మనం ప్రిపేర్ అవ్వాలనే విషయాన్ని తెలుసుకున్నాడు బాబు. ఆ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి నేను ఫస్ట్ ఒక ప్లాన్ వేసుకోవాలని అనుకున్నాడు బాబు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా మన లోపల కూడా చాలా మంది, ఇక్కడ చాలా మంది మేము ఉన్నాం. ఏదో ప్రెజెంట్ చేయాలనుకుంటాం బట్ వి కాంట్. ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? మన మాటలు ఎందుకు ఫ్లూయెంట్ గా ఉండలేకపోతున్నాయి? మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి మోటివేట్ అవ్వలేకపోతున్నాడు. ఎందుకు? ఎదుటి వ్యక్తి లోపల ఒక చలనం అనేది తీసుకురాలేకపోతున్నాం. ఎందుకు అని ఆలోచిస్తే మనం అక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ని తీసుకొని రాలేదు, పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని తీసుకొని రాలేదు, ఇంకా మంచిగా చెప్పాలంటే వాళ్ళని ప్రిపేర్ కాలేదు, వాళ్ళకి ఒక ప్లానింగ్ లేదు, దేని గురించి మాట్లాడాలో తెలియలేదు. అది ఒక ప్రాబ్లం అయింది. ఎప్పుడైతే మన అనుభవాల్లో నుంచి మనం బోధిస్తామో, మన అనుభవాల నుంచి మనం తెలియపరుస్తామో ఆటోమేటిక్ గా దానికి స్టిక్ అయిపోతాడు ఆడియన్స్. సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయడం, అనుభవపూర్వకమైన మాటలు చెప్పడం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎవరైతే స్పీకర్ ఉన్నాడో, ఎవరైతే ప్రెజెంటేషన్ ఇచ్చేటటువంటి వ్యక్తి ఉన్నాడో అతను ఖచ్చితంగా ఏం చేయాలి అని అంటే వెరీ యాక్టివ్ గా ఉండాలి. బీ యాక్టివ్ గా, ఎనర్జెటిక్ గా ఉంటేనే అక్కడ 100% సక్సెస్ అవుతాం. ఒకవేళ అక్కడ యాక్టివ్ గా ఉండకపోతే, ఎనర్జెటిక్ గా ఉండకపోతే ప్రాబ్లం అవుతుంది. సో మన ప్రెజెంటేషన్ లో యాక్టివ్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎనర్జెటిక్ గా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్. మీరు ఏ స్టైల్లో చెప్పబోతున్నారు? గంపా నాగేశ్వరరావు సార్ లాగా చెప్పాలనుకుంటున్నారా? లేకపోతే ఆకుల వెంకటేశ్వర్లు సార్ లాగా చెప్పాలనుకుంటున్నారా? లేకపోతే శ్రీశైలం సార్ లాగా చెప్పాలనుకుంటున్నారా? లేకపోతే ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా మంది బెస్ట్ స్పీకర్స్ ఉన్నారు, వాళ్ళలాగా చెప్పాలనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. మనకంటూ ఓన్ స్టైల్ ఉండాలి, మనకంటూ ఓన్ వాయిస్ ఉండాలి, మనకంటూ ఓన్ ఒపీనియన్ ఉండాలి, మనకంటూ ఓన్ థింకింగ్ స్టైల్ ఉండాలి. మన థింకింగ్ ఎబిలిటీస్ ని మనం ఎప్పుడైతే ఇక్కడ క్లియర్ గా చూపించగలుగుతామో అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. ప్రెజెంటేషన్ ఒకళ్ళలాగా నేను చెప్పాలి అని అనుకున్నప్పుడు అనుకోకుండా అలా స్టైల్ నేను మధ్యలో మర్చిపోయాను అనుకోండి, ఐ విల్ ఫెయిల్. నేను ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను. గంపా నాగేశ్వరరావు సార్ చెప్పినట్టే నేను చెప్పాలనుకుంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను. లేకపోతే ఒక టెక్స్ట్ బుక్ లో మొత్తం అన్ని, నేను ఏదో మంచి ప్లాన్ ప్రిపేర్ అయినా, మంచిగా టెక్స్ట్ బుక్ లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ నేను రాసుకొని వచ్చి నేను అవే చెప్పాలని ఒక ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ బాగానే చెప్పాను, థర్డ్ పాయింట్ నాకేం గుర్తుకు రాలేదు, ఫోర్త్ పాయింట్ కొంచెం గుర్తొచ్చింది, ఫిఫ్త్ పాయింట్, సిక్స్త్ పాయింట్, సెవెంత్ పాయింట్, అలా మిగతా పాయింట్లు అన్ని బాగా గుర్తున్నాయి, అవన్నీ చెప్పాను. కానీ ఆ స్టేజ్ పైన మన ముఖంలో ఎటువంటి హ్యాపీనెస్ అన్నది కనబడదు. ఎందుకు అనంటే థర్డ్ పాయింట్ లో, ఫోర్త్ పాయింట్ లో నేను సరిగా చెప్పలేకపోయినా, అదే దాని వల్లనే మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. అందుకోసం ఓవరాల్ గా మన ఓన్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్టిఫైడ్ మెథడ్ అనేది మన ప్రెజెంటేషన్ లో అస్సలు యూజ్ చేయకూడదు. స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్ మన ఓన్ గా ఉండాలి, ఎక్స్ప్లెనేషన్ మన ఓన్ గా ఉండాలి. మనం చెప్పే ప్రతి మాట కూడా, మన విధానం కూడా అది మన లోపల నుంచి రావాలి, మనం నేర్చుకున్నదై ఉండాలి. అప్పుడే ఎదుటి వ్యక్తి ఆకర్షితుడుగా మార్చబడతాడు. సో దట్ మనకి ఇక్కడ స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కమ్యూనికేట్ గురించి మాట్లాడుకుంటే మనకు ఎదుటి వ్యక్తికి మధ్యలో ఒక కమ్యూనికేషన్ ఉండాలి. నేను ఒక స్పీకర్ గా నేను స్టేజ్ పై నుంచి మాట్లాడినా, ఒక స్పీకర్ గా లేకపోతే పీపీటీస్ ని యూజ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసినా, అక్కడ నేను ఎదుటి వ్యక్తిని అడగాలి, వీలైతే ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి, వీలైతే మనం వాళ్ళని క్వశ్చనింగ్ వేయాలి, వీలైతే వాళ్ళతో ఇంటరాక్షన్ పెట్టుకోవాలి, వీలైతే మనం క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళ ఆన్సర్ చెప్పగలగాలి, వాళ్ళ డౌట్ అడిగినప్పుడు మనం క్వశ్చన్ ఖచ్చితంగా వాళ్ళకు ఆన్సరింగ్ ఇవ్వగలగాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే కమ్యూనికేషన్ బాగుంటది. కాబట్టి 100% అక్కడ అందరిని మీరు ఇన్వాల్వ్ చేశారు కాబట్టి అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఏమనుకుంటాడు అని అంటే, అమ్మయ్యా ఇది నేను ఈరోజు కొత్తగా నేర్చుకున్నా, ఇటువంటి స్పీకర్ నేను ఇప్పటిదాకా నేను చూడలేదు, ఈజ్ ద వండర్ఫుల్ స్పీకర్ అని అంటాడు. సో మన ప్రెజెంటేషన్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఓన్లీ ఇంటరాక్షన్ ఒకటే వస్తుందా? ఇక్కడ లాంగ్వేజ్ కూడా వస్తుంది. ఈ లాంగ్వేజ్ లో మనం తీసుకుంటే ఇప్పుడు మనం ఓన్ గా మన
తెలుగు ఉంది అనుకుందాం, మనం తెలుగులో చాలా మంచిగా మాట్లాడతాం, ఎందుకంటే ఇది మన మాతృభాష. ఇంగ్లీష్ లో అంత బాగా మాట్లాడలేకపోతాం బికాస్ ఆఫ్ అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్, కొంతమంది గ్రామాటికల్ మిస్టేక్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏదో వచ్చింది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అక్కడ కొన్ని జరుగుతాయి. హిందీ, ఇప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరికి నచ్చిన లాంగ్వేజ్ లో వాళ్ళు చెప్తే, ఎవరికి నచ్చిన లాంగ్వేజ్ లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అదే ఒకవేళ వాళ్ళకు రాని ఈ ఒక లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా చెప్పడం చాలా కష్టం అవుతుంది. అయితే మనం చెప్పేటటువంటి ప్రెజెంటేషన్, మనం ఇచ్చేటటువంటి టాపిక్ ఎలా ఉండాలి అని అంటే మనం ఎంచుకున్న లాంగ్వేజ్ కి కూడా అడిక్ట్ అయి ఉంటది, స్టిక్ అయి ఉంటది. సో దీనిపైన కూడా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరత. ఇలా చెప్పుకుంటూ పోతే కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చాలా మాటలు ఉంటాయి, అవన్నీ మీకు తెలుసు, నేను ఎక్కువ కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో దీస్ ఆల్ పాయింట్స్, దీస్ 5 పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఇన్ అన్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్. ఎఫెక్టివ్ గా ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ఇవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ విజువల్ ఎయిడ్స్. ఇక్కడ చూద్దాం, విజువల్ ఎయిడ్స్ అంటే చూపిస్తూ మాట్లాడుతూ ఉంటాం కొన్నిసార్లు. ఇప్పుడు మనం ఎన్ని రకాలుగా చూపించవచ్చు అని అంటే పీపీటీస్ పెట్టి చూపిస్తున్నాం. ఎగ్జాంపుల్, ఈ రోజు నేను ఇప్పుడు పీపీటీ ద్వారానే మీరు అందరు నన్ను చూస్తున్నారు, రైట్? ఈ పీపీటీ ద్వారా మీరు చూస్తున్నటువంటి ప్రతి టాపిక్, చాలా మంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే కొంతమంది ఇంపాక్టీనియన్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరు పార్టిసిపెంట్స్, కొంతమంది పెన్ను తీసుకొని తొందరగా పేజీలలో రాసేసుకుంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే స్క్రీన్ షాట్ తీసుకుంటున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నది మొత్తం వింటూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు, అంతే. కొంతమంది జస్ట్ ఇగ్నోర్ చేస్తూ జస్ట్ చెవులలో హెడ్సెట్ పెట్టేసుకొని వింటూ అలా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా ఉన్నారు. అయితే నేర్చుకునే విధానం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే నేను ఖచ్చితంగా నేను పర్ఫెక్ట్ అవ్వాలి, యాజ్ అ స్పీకర్ గా ఉండాలి, బెస్ట్ మోటివేటర్ గా ఉండాలి, బెస్ట్ ప్రెజెంటేటర్ గా నేను ఉండాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈ ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర ఉండాలి అని అనుకుంటారు. ఏదైనా సరే ఒక టాపిక్ గురించి తెలుసుకునేటప్పుడు ఆ టాపిక్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండాలి అని అనుకుంటాడు. ఎవరైతే చాలా మంచిగా నేర్చుకోవాలనేటువంటి ఒక బెస్ట్ లర్నర్ ఖచ్చితంగా ఇవన్నీ అనుకుంటూ ఉంటాడు. అయితే ఒక ప్రెజెంటేషన్ ఇచ్చేటటువంటి వ్యక్తి ఏమనుకుంటాడు తెలుసా? నేను ఇచ్చే ప్రతి వర్డ్, ప్రతి సెంటెన్స్, ప్రతి స్లైడ్ కూడా అందరికి రీచ్ అయ్యేటట్లుగా ఉండాలి, అందరికి యూస్ఫుల్ గా ఉండాలి అని అనుకుంటాడు. ఆ యూస్ఫుల్ వర్డ్స్ ని మాత్రమే చెప్పాలని ఇష్టపడతాడు ఒక బెస్ట్ స్పీకర్, రైట్? ఇక్కడ చూద్దాం, ఒక విజువల్ ఎయిడ్స్ లో చూసుకుంటున్నప్పుడు ఒక పీపీటీ అనేది నేను యూజ్ చేస్తున్నా. పేపర్ ప్రెజెంటేషన్ అనేది నాకు ఇక్కడ ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను ప్రెజెంటేషన్ చేసేటప్పుడు నేను నా పీపీటీస్ లో స్లైడ్స్ ఉన్నాయి, ఆ స్లైడ్స్ లో ఇక్కడ కలర్ ఫాంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? ఏ విధమైనటువంటి కలర్స్ యూజ్ చేయాలి మనం? ఇక్కడ 2 రకాల కలర్స్, కొన్నేమో థిక్ కలర్ లో ఉంటాయి, కొన్నేమో థిన్ గా ఉంటాయి. అంటే బోల్డ్ ఎక్కువగా మనం యూజ్ చేసుకుంటే బెటర్. మనం ఎక్కువ బోల్డ్ యూజ్ చేసుకోకుండా థిన్ గా యూజ్ చేసామనుకోండి, అందరికి అది ఆకర్షితంగా ఉండకపోవచ్చు. అదే ఒకవేళ బోల్డ్ ని మనం యూజ్ చేసుకుంటే అందరికి థిక్ గా ఉంటది, బాగా మంచిగా కనబడుతుంది, రాసుకోవడానికి వీలుగా ఉంటది, అర్థం కూడా అవుతది. కాబట్టి కలర్ ఫాంట్ ఇక్కడ. నెక్స్ట్ కొంతమంది లైట్ కలర్స్ లైక్ ఎల్లో కలర్, వైట్ కలర్. ఈ వైట్ కలర్ బోర్డు పైన వైట్ కలర్ కనబడుతుందా? ఇట్ ఇస్ రాంగ్. ఎల్లో కలర్ కనబడుతుందా? ఇట్స్ రాంగ్. అంటే లైట్ కలర్స్ కాకుండా థిక్ కలర్స్ ని యూజ్ చేసుకోవడం వల్ల మన ప్రెజెంటేషన్ అనేది చాలా బాగా కనబడుతుంది. నెక్స్ట్ రీజనబుల్ ఫాంట్ సైజ్. మన ఫాంట్ సైజ్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫాంట్ సైజ్ ఎలా ఉండాలి మరి? 22 to 28 సైజ్ ఉండాలి. నెక్స్ట్ 6 to 8 లైన్స్ పర్ స్లైడ్. 6 to 8 లైన్స్ పర్ స్లైడ్. మన స్లైడ్ లో ఓన్లీ 6 లేదా 8 లైన్లు మాత్రమే, సెంటెన్సెస్ మాత్రమే ఉండాలి. లేదా ఈ నెక్స్ట్ ఇంకోటి వర్డ్స్ అని ఉండాలి మరి ఒక లైన్ కి 6 to 8 వర్డ్స్ ఉండాలి. వీలైతే కొన్ని పిక్చర్స్ ని యూజ్ చేయాలి మన ప్రెజెంటేషన్స్ లో. వీలైతే క్లిప్పింగ్స్ యూజ్ చేయాలి. కొన్ని ఆర్ట్స్ ఉంటాయి, క్లిప్ యాడ్స్ ఉంటాయి, లేకపోతే గ్రాఫ్స్ ఉంటాయి. ఇవన్నిటిని మనం యూజ్ చేయడం వలన అది మన ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా చాలా బాగా ఉంటది. వాళ్ళు చూసే వాళ్ళకు కూడా చాలా మంచిగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటది, రైట్? నెక్స్ట్ స్లైడ్ గా తీసుకుంటే కంట్రోల్ ప్రెజెంటేషన్ యాంగ్జైటీ. కంట్రోల్ ప్రెజెంటేషన్ యాంగ్జైటీ. ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ పాయింట్, రిమూవ్ నెగిటివ్ థాట్స్ బై సెల్ఫ్ టాక్ అండ్ ఐ కెన్ బి ఆల్టిట్యూడ్. ఇక్కడ చూస్తే రిమూవ్ నెగిటివ్ థాట్స్. అందరు కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు ప్రెజెంటేషన్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ లోపల ఏముంటుంది అంటే, ఇక్కడ వచ్చి కూర్చున్న వాళ్ళు లేకపోతే నిలబడ్డ వాళ్ళు, వింటున్న వాళ్ళందరూ కూడా నాకంటే సూపర్, నాకంటే గ్రేట్, నాకంటే ఎక్సలెంట్
అని అనుకుంటూ ఊహించుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటి టైంలో వాళ్ళు నాకంటే గొప్ప వాళ్ళు అని ఊహించుకున్నారు కాబట్టి వాళ్ళకంటే నేను తక్కువ అనుకున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా సూపర్ గా చెప్పలేరు. సో ఇటువంటి నెగిటివ్ థాట్స్, అసలు నేను చెప్పేది వింటారంటారా, నేను చెప్పేది వాళ్ళకి అర్థమవుతుందంటారా, నేను చెప్పేది దాంట్లో ఏమన్నా తప్పులు తీస్తారేమో, నేను చెప్పిన దాని గురించి పక్కకెళ్ళి మాట్లాడుకుంటారేమో, నేను చెప్పిన దాని గురించి ఏదో పదే పదే వేరే విషయాలు మాట్లాడతారేమో అని ఈ నెగిటివ్ థాట్స్ పెట్టుకోవడం వలన మనం ఏది కూడా సాధించలేము. మనం మాట్లాడేది కరెక్ట్ అనే విషయం మనకు తెలుసు కాబట్టి, మనం మాట్లాడుతున్నది అక్యురేట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి, మనం మాట్లాడుతున్నది ప్రతి ఒక్కళ్ళు రిసీవ్ చేసుకోవాలనేటువంటి మంచి ఉదార స్వభావంతో మనం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు. రైట్, ఐదర్ వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు ఆర్ చిన్న వాళ్ళు కావచ్చు, ఎవరైతేనేమి మనం చెప్తున్న విషయాన్ని వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇక్కడ నెగిటివ్ థాట్స్ అనేటువంటివి మనం పక్కకు తీసేయాలి. నేను చెప్పేదంతా కూడా కరెక్టే అన్నట్టుగా మనం ఉండగలిగితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మన ప్రెజెంటేషన్ లో. నెక్స్ట్, మీట్ ద ఆడియన్స్ ఇఫ్ పాసిబుల్. నేను ఇంతకు ముందు చెప్పాను, వీలైతే ఆడియన్స్ ని మీట్ అవుతూ ఉండాలి. నెక్స్ట్, డోంట్ బి సెల్ఫ్ కాన్షియస్. రైట్, నెక్స్ట్, స్లీప్ వెల్. అయితే నేను రేపు ఒకవేళ ఈ రోజు నాది ప్రెజెంటేషన్ ఉంది, సో నేను నిన్నేం చేయాలి, మంచిగా డీప్ గా స్లీప్ చేయాలి, మంచిగా పడుకోవాలి. ఒకవేళ పడుకోవడానికి నాకు నిద్ర పట్టట్లేదు, టెన్షన్, అసలు నేను రేపు ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి. చాలా మంది స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లేకపోతే డిగ్రీలో ఎవరైనా ప్రెజెంటేషన్స్ ఇచ్చేటప్పుడు, యాక్చువల్లీ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద బీటెక్ స్టూడెంట్, అప్పుడు మాకు మధ్యలో డెమోస్ పెట్టేవాళ్ళు, మధ్యలో మాకు కొన్ని ప్రెజెంటేషన్స్ ఇవ్వమని చెప్పేవాళ్ళు. ఆ టైంలో రేపు మాకు ఒక ప్రెజెంటేషన్ ఇవ్వబోతుంటే ఈ రోజు మేము చాలా టెన్షన్ పడుతుండే వాళ్ళం. ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని దాని గురించి చెప్పడానికి, అంత ఇన్ఫర్మేషన్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది, మా దగ్గరనే ఉంది, కానీ అది చెప్పాలనంటే ఒక తెలియని భయం, ఒక తెలియని అలజడి, ఒక తెలియని ఒత్తిడి, ఒక తెలియని టెన్షన్. రైట్, రేపు ఎట్లా చెప్తానో ఏమో. రైట్, అంత బాగానే ఉంది, ఈ రోజు నిద్ర కూడా పట్టదు. రైట్, నెక్స్ట్ రేపు వెళ్ళినాం స్కూల్కి, కాలేజ్కి వెళ్ళినాం. కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇక మన నంబర్ వచ్చింది, రోల్ నంబర్, మిస్టర్ రోల్ నంబర్ డాష్ అని చెప్పగానే మనం లేచి వెళ్తాం. అప్పటి వరకు టెన్షనే, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా టెన్షనే. ఏం చెప్తాం మనం? టెన్షన్ పెట్టుకొని ఏం చెప్తాం? ఒత్తిడి పెట్టుకొని ఏం చెప్తాం? మన లోపల గలిబిలి అలజడి ఉంది, మనం ఏం చెప్తాం? ఏం చెప్పలేం. వి కాంట్ ఏబుల్ టు స్పీక్ ఎనీథింగ్. మనం ఏది కూడా మాట్లాడలేం, హ్యాపీగా మాట్లాడలేం. సో ఇక్కడ మంచిగా పడుకొని డీప్ స్లీప్ ఇచ్చేసి, బ్రీత్ ఇన్ డీప్, చాలా మంచిగా ముందు ప్రెజెంటేషన్ కి వెళ్ళేటప్పుడు ఒక మంచి గాలి ఇట్లా అని గాలి మంచి వెళ్ళి సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే టెన్షన్ లేకుండా వెళ్ళాలనేది నా ఉద్దేశం, అంతే. రైట్, నెక్స్ట్, మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, హ్యాండ్లింగ్ ఆడియన్స్. మనం ఆడియన్స్ ని హ్యాండిల్ చేయగలగాలి. రైట్, ఈ రోజు మీరు అందరు చాలా మంచిగా వింటున్నారండి. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి హోస్ట్ ఏం చేశారంటే మీరు మాట్లాడకుండా సెట్ చేసి పెట్టేసి ఉంటారు. రైట్, ఒకవేళ మీరు మాట్లాడేటట్లు ఆప్షన్ ఇచ్చుంటే మీరు మధ్యలో డిస్టర్బ్ చేసే వాళ్ళేమో, లేకపోతే అలా అనుకోవడం ఇది నెగిటివ్ థాట్. రైట్, పాజిటివ్ థాట్ ఏంటి అంటే మీకు ఆప్షన్ ఇచ్చినా సరే నేను 100% సక్సెస్ఫుల్ గా చాలా మంచిగా చెప్తున్నాను, అట్రాక్టివ్ గా చెప్తున్నాను అనుకుంటే మీరు కంపల్సరీ సైలెంట్ గానే ఉంటారు. సో ఒకవేళ ఒక 100 మంది ఉన్నారు, 100 మందికి ఒక స్పీకర్ గా మిమ్మల్ని పిలిచారు, అక్కడ మీరు మాట్లాడడానికి వెళ్ళారు, అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది? రైట్, ఇక్కడ విన్నాను. అక్కడ ఏమైందంటే ఒక మంచి ప్రొఫెసర్ ఉన్నాడు, ఆ ప్రొఫెసర్ ఎక్కువగా చాలా మంచి వాటిలలో ఎక్సలెంట్ స్పీకర్ అన్నమాట. ఈజ్ వన్ ఆఫ్ ద మోటివేటర్ అండ్ సైకాలజిస్ట్ అండ్ ఎవ్రీథింగ్. అయితే ఇతనికి ఒక డ్రైవర్ ఉన్నారు, కార్ లో వీళ్ళు వెళ్తా ఉంటారు. ఒక దగ్గర స్పీచ్ ఇచ్చే ముందు ఫస్ట్ ఈ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఇతను ఏం చేసేవాడంటే ఫస్ట్ ఆ డ్రైవర్ కి మొత్తం స్టార్టింగ్ లో కొంచెం రిహార్సల్ చేసుకోవాలి కదా, డ్రైవర్ కి చెప్పేవాడు అంటమాట డైలీ. ఇప్పుడు నాకు ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ప్రొఫెసర్ అనుకుందాం, ఈ రోజు నాకు ఒక మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ లో నేను మాట్లాడడానికి వెళ్తున్నా, నా డ్రైవర్ కి మొత్తం ఫస్ట్ నేను చెప్పేస్తా. చెప్పిన తర్వాత ఏం డ్రైవర్ నీకు అర్థమవుతుందా అని అడుగుతా. ఎస్ సార్ సూపర్ అర్థమైంది అంటే అతను చాలా మీటింగ్స్ అయిపోయినాయి. మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఒక రోజు ప్రొఫెసర్ కి డౌట్ వచ్చింది. ఏమని డౌట్ వచ్చిందంటే వీడు నా డ్రైవర్ నాకు అన్ని క్లాసులు సూపర్ అంటుండా, మంచి అర్థమవుతున్నాయి అంటుండా, అసలు నిజంగా అర్థమవుతుంది అంటారా అని ఒక క్వశ్చన్ వేసి, ఏరా నీకు అన్ని అర్థమవుతున్నాయి అంటే సార్ నాకే గనుక ఛాన్స్ వస్తే మీకంటే సూపర్ గా చెప్తా అన్నాడంట. సరే ఈ రోజు నేను డ్రైవర్ని, నువ్వు ప్రొఫెసర్వి, ఈ రోజు మీటింగ్ లో నువ్వే మాట్లాడరా అని చెప్పిండంట. చెప్పగానే వీళ్ళు మీటింగ్ ఒక స్టేజ్ పైకి ఎక్కారు. స్టేజ్ పైకి ఎక్కి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు
ప్రొఫెసర్ లాగా డ్రైవర్ వెళ్ళి స్టేజ్ పైన నిలబడ్డాడు. మరి డ్రైవర్ లాగా ప్రొఫెసర్ వచ్చి ఇక్కడే పక్కన ఉన్నాడు. డ్రైవర్ చాలా మంచిగా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, చాలా మంచిగా అంటే అసలు ఎక్సలెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇప్పుడు చేసిన తర్వాత కింద నుంచి ఒక స్టూడెంట్ డౌట్ అడిగినారు అన్నమాట. ఆ డౌట్ అడగగానే ఇప్పుడు అక్కడ ఏమైంది అని అంటే, ఈ పైన స్టేజ్ పైన ఉన్నటువంటి డ్రైవర్ అంటే ప్రొఫెసర్ గా వెళ్ళినటువంటి డ్రైవర్ కి అతనికి ఆన్సర్ తెలియదు. ఆయనకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలుసు కానీ ఏదైనా డౌట్ వస్తే ఆ డౌట్ ని ఎట్లా క్లారిఫై చేయాలో తెలియదు. సింపుల్ గా ఏమన్నాడంటే స్టేజ్ పై నుంచి ఒక చిన్న నవ్వు నవ్వి సింపుల్ ఇది ఒక డౌటేనా, ఈ డౌట్ ని ఆ డ్రైవర్ కూడా క్లారిఫై చేయగలుగుతాడు, సింపుల్ చెప్తున్నారు అన్నాడు. అనగానే ఎక్కడ ఉన్నాడు? డ్రైవింగ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇప్పుడు డ్రైవర్ ఏమనుకున్నాడు అనంటే, డ్రైవర్ గా ఉన్నటువంటి ప్రొఫెసర్ లేచి ఆ డౌట్ ని క్లారిఫై చేశాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అబ్బా వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్ అని చెప్పిండ్రు. కానీ ఇక్కడ ఆ డ్రైవర్ ఏం చేశాడు అంటే సూపర్ గా హ్యాండిల్ చేశాడు. ఆ డౌట్ అతనికి తెలియకపోయినా కానీ హ్యాండ్లింగ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రెజెంటేషన్ స్కిల్స్ ని, నేను చెప్పేది కొంతమందికి అర్థం కావచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఇఫ్ ఎనీబడి కెన్ ఆస్క్ మీ డౌట్, ఒకవేళ నన్ను ఎవరైనా అడగబోతారు ఇప్పుడు, ఓకే, అడిగిన తర్వాత నాకు ఆన్సర్ తెలియదు అనుకోండి, దాన్ని నేను హ్యాండ్లింగ్ చేయడం నాకు రావాలి. మీరు కూడా ఒక స్పీకర్ గా మీకు ఆన్సర్ తెలియకపోతే దాన్ని హ్యాండ్లింగ్ చేయడం రావాలి. ఒక హ్యాండ్లింగ్ ఎవరు చేయగలుగుతారు అని అంటే, హ్యాండ్లింగ్ చేయడం నేర్చుకున్న వాళ్ళైనా చేస్తారు, లేకపోతే పర్ఫెక్ట్ గా టాపిక్ పైన ఇన్ఫర్మేషన్ అంతా తెలిసిన వాళ్ళు, ఎటువంటి డౌట్ అడిగినా గానీ చెప్పగలిగినటువంటి సత్తా ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. సో హ్యాండ్లింగ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. నో యువర్ ఆడియన్స్, హ్యాండ్లింగ్ చేసేటప్పుడు నో యువర్ ఆడియన్స్ అండ్ పే అటెన్షన్ మోడ్. వాళ్ళ మూడ్ కొంతమంది డిప్రెషన్ మూడ్ లో ఉంటారు, ఫ్రస్ట్రేషన్ మూడ్ లో ఉంటారు, హ్యాపీ మూడ్ లో ఉంటారు, సాడ్ మూడ్ లో ఉంటారు, ఏదో ఒక మూడ్ లో ఉంటారు. కానీ వాళ్ళందరినీ కూడా మనం అర్థం చేసుకొని వాళ్ళందరినీ ఏకటిపై తీసుకొని రావాలి. పే అటెన్షన్ టు ద ఆడియన్స్ మూడ్, రైట్? నెక్స్ట్ కమాండ్ ఓవర్ సబ్జెక్ట్ అండ్ లాంగ్వేజ్. నెక్స్ట్ నో టు హ్యాండిల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్. ఇప్పుడు నేను చెప్పినట్టుగా క్వశ్చన్ ఆన్సర్ రౌండ్ లో డ్రైవర్ ఏం చేస్తాడు, చెప్తా అన్న ఒక మంచి స్పీకర్ ఉన్నాడు. ఆ స్పీకర్ ని వాయిస్ క్లియర్, నాట్ క్లియర్. పృథ్వీరాజ్ గారు బ్రేక్ అవుతుంది సార్, మనం ఒక్కసారి. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నౌ ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్, ఒక రోజు అనుకోకుండా ఒక మంచి స్పీకర్ ఉన్నాడు, ఈజ్ బెస్ట్ స్పీకర్. మీకు మాకు కూడా తెలియదు, ఆయన మంచి స్పీకర్. అయితే అక్కడికి ఒక విలేజ్ లో చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు. ఆ పొలిటీషియన్స్ అందరూ ఆ స్పీకర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ రోజు మేమందరం గ్యాదర్ అవ్వబోతున్నాం, ఈ విలేజ్ లో ఒక పెద్ద మీటింగ్ అరేంజ్ చేస్తున్నాం, ఆ మీటింగ్ లోకి వచ్చి కులం గురించి మతం గురించి మీరు మాట్లాడాలి అని చెప్పాడు. కులం గురించి మతం గురించి మాట్లాడాలి అని చెప్తే, ఈ కులాల గురించి మతాల గురించి అసలు ఇతనికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అసలు మనుషులంతా ఒకటే అనేటటువంటి స్వభావం కలిగిన వ్యక్తి ఈ స్పీకర్. అసలు కులాల గురించి మతాల గురించి తీస్తేనే ఇతనికి పడదు. కానీ వాళ్ళందరూ వచ్చి మీరు కులాల మీద మతాల మీద మాట్లాడాలా సార్ అని చెప్తే, నేను రాను అని చెప్తాడు. వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ కొంతమంది వచ్చి బతిమిలాడడం, ఒక 3-4 టైమ్స్ అట్లా జరిగిన తర్వాత సరేలే వస్తా అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత స్టేజ్ పైనకి ఎక్కి మంచిగా మైక్ పట్టుకొని, ఇప్పుడు వాళ్ళకు ఒక చిన్న హాయ్ ఎవ్రీవన్ హాయ్ సార్ అని చెప్పారు. ఓకే, బాగుంది, రైట్. నేను ఈరోజు ఏం మాట్లాడబోతున్నానో మీకు తెలుసా అని అన్నాడు. అందరు ఏమన్నారంటే మాకు తెలియదు సార్ అని అన్నారు. ఈ సార్ వెంటనే ఏమన్నాడంటే, అసలు ఏం మాట్లాడుతున్నానో తెలియనటువంటి వ్యక్తులతో నేను మాట్లాడాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అందరు షాక్. సార్ 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 ఆగండి అని చెప్పేసి మళ్ళీ బతిమిలాడి దగ్గరకు పోయి మళ్ళీ తీసుకొని వచ్చారు. ఈసారి మళ్ళీ అడిగాడు, సరే ఓకే ఈసారి నేను వదిలేస్తున్నాను, అసలు ఏం తెలియని వాళ్ళతో నేనేం మాట్లాడతాను, రైట్, ఇప్పుడైనా కానీ కరెక్ట్ గా చెప్పండి అని చెప్పేసి, ఈ రోజు నేను ఏం మాట్లాడబోతున్నానో తెలుసా అని అన్నాడంట. అనగానే అవును సార్ తెలుసు అన్నారంట. అందరు తెలుసు అనేసరికి, తెలియని వాళ్ళకంటే మనం చెప్పొచ్చు, అన్ని విషయాలు తెలుసు కదా, మీకేం చెప్తా నేను, మీకు అందరికి తెలుసు కదా, సరే సరే నేను వెళ్ళిపోతా, అన్ని తెలిసి కూడా నన్ను ఎందుకు పిలిపించుకున్నారు మీరు అని వెళ్ళిపోయిందంట. రైట్, ఇట్లా కాదని చెప్పేసి మళ్ళీ అందరు వెళ్ళి మళ్ళీ బతిలాడుకొని తీసుకొని వచ్చిరంట.
తీసుకొని వచ్చినప్పుడు మళ్ళీ ఏమైంది, ఈసారి ముందే ప్రిపేర్ గా ఉన్నారు అందరూ. ఈసారి అడిగితే కొంతమంది మీకు తెలుసు అందాం, కొంతమంది తెలియదని చెప్పుదాము, అప్పుడు ఖచ్చితంగా చెప్తాడు అని అనుకున్నారు. ఈసారి వచ్చి పిలిచి సార్ వచ్చి మళ్ళీ అన్నాడు, సేమ్ క్వశ్చన్ వేశాడు. నేనేం మాట్లాడబోతున్నాను తెలుసా అని అంటే వాళ్ళందరూ సగం మంది ఏమో తెలుసు అన్నారు, సగం మంది ఏమో తెలియదు అన్నారు. వెంటనే నేను అన్నాడు, ఇంత మాత్రానికి నన్ను ఎందుకు పిలుచుకున్నారు? తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి, తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకోండి అని చెప్పాడంట. సింపుల్ గా చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు. రైట్, అక్కడ హ్యాండ్లింగ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఆడియన్స్ ని కంట్రోల్ చేయడం విషయంలో కావచ్చు, అది ఏదైనా కావచ్చు, మనం హ్యాండ్లింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు చెప్పండి, నేను మర్చిపోతా. I will remember. Show me and I will remember. నేను కొంచెం బ్రేక్ అవుతుంది, మళ్ళీ ఒక్కసారి 2 నిమిషాలు చూసుకోండి. కరెక్ట్, ఓకే. ఇప్పుడు సార్ ఓకే, థాంక్యూ సార్, థాంక్యూ. అవును సార్, సారీ రైట్. ఇన్వాల్వ్ మీ అండ్ ఐ విల్ అండర్స్టాండ్ అంటాడు. కొంతమంది ఏమో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తేనే నేను అర్థం చేసుకుంటా అంటారు, కొంతమంది చూపిస్తేనే నేను తెలుసుకుంటా అంటారు, కొంతమంది నేను గుర్తుంచుకుంటా అంటారు. ఇటువంటి రకమైనటువంటి యాటిట్యూడ్ ఉంటారు. కాబట్టి వాళ్ళందరినీ మనము మనసులో పెట్టుకొని వాళ్ళకు అనుగుణంగా అర్థమయ్యే విధంగా మనం చెప్పగలిగితే వీఆర్ ద బెస్ట్ స్పీకర్స్. నెక్స్ట్ వన్, వెయిటేజ్ ఆన్ ప్రెజెంటేషన్. మన ప్రెజెంటేషన్ లో మన వెయిటేజ్ ఎట్లా ఉండాలి ఇప్పుడు చూద్దాం ఒకసారి. చాలా మంది గమనించేది ఏంది మన ప్రెజెంటేషన్ లో, అసలు మనం ఏం ఉంచుకుంటే బెటర్ అనే దాన్ని ఒకసారి ఫోకస్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ ఇక్కడ చూద్దాం. విజువల్ 55% విజువలైజేషన్ పైన మాత్రమే ఉంటది. మీరు మాట్లాడేది వాళ్ళు వినడం, లేకపోతే చెప్పేటప్పుడు వినడం, చూడడం పైన ఎక్కువ, విజువలైజేషన్ పైన, అవి పిక్చర్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఆర్ట్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా గ్రాఫ్స్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రెజెంటేషన్స్ లో. ఒకవేళ స్టేజ్ పై నుంచి మనం మాట్లాడేటప్పుడు వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, వాయిస్ ఆఫ్ టోన్, అంటే మన టోన్, మన వాయిస్, మన ఎక్స్ప్లెనేషన్ లో ఇవన్నిటిపైన ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇంకా కొన్నిసార్లు ఏమైతే వే ఆఫ్ స్టైల్ ఎలా మాట్లాడుతున్నాం, రైట్, ఎలా నిలబడ్డాడు, ఎలా నడుస్తున్నాడు, ఎలా మాట్లాడుతూ ఉన్నాడు, ఆ మాట్లాడేటప్పుడు ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంది, ఐ కాంటాక్ట్ ఎట్లా ఉంది, అందరిని మనం కరెక్ట్ గా సెట్ చేయగలుగుతున్నాం, అందరు మనల్ని ఇలా చెప్పుకుంటూ పోతే సో మెనీ ఆర్ దేర్, రైట్. ఇవన్నిటిపైన మనం ఫోకస్ చేస్తూ ఉంటారు. మన ప్రెజెంటేషన్ లో మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఇది. ఎంత? 55% విజువలైజేషన్ పైన ఉంటది. నెక్స్ట్ 38% ఓరల్ ఎక్స్ప్లెనేషన్, రైట్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రెజెంటేషన్ లో నేను 4 పదాలు తీసుకున్నాను. అవేంటి? వెయిటేజ్ ఆన్ ప్రెజెంటేషన్ అని, ఇక్కడ 55% విజువల్, 38% ఓరల్, 7% టెక్స్ట్ అని. ఇక్కడ ఉన్నాయి 4 రైట్. వీటిని తీసుకొని నేను ఎంతసేపు మాట్లాడుతున్నాను. ఓరల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇంపార్టెంట్. ఒక బెస్ట్ స్పీకర్ అక్కడ ఉన్నది చదవడంతో పాటు దాన్ని ఇంకా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. అలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నామా, మనల్ని మనం క్వశ్చనింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా క్వశ్చనింగ్ చేసుకున్నప్పుడు విల్ గెట్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ వన్, 7% టెక్స్ట్ పైన ఆధారపడి ఉంటది. ఇది ఒక్కసారి చూసుకోండి. 55% విజువలైజేషన్, 38% ఓరల్ ఎక్స్ప్లెనేషన్, 7% టెక్స్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది మన ప్రెజెంటేషన్, రైట్. నెక్స్ట్ ఇంకా దీనిపైన మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే, రైట్, యు మే ఆస్క్ ద క్వశ్చన్స్, ఐ విల్ గివ్ ద ఆన్సర్స్, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి. ఇక్కడ ఉన్నటువంటి ఆకుల వెంకటేశ్వర్లు సార్ గారికి, అదే విధంగా శ్రీశైలం సార్ గారికి, ఇంకా ఎంతో మంది ఫెసిలిటేటర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వరుసన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు శ్రీశైలం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో పృథ్వీరాజ్ సార్ గురించి అందుకే నేను ముందు చెప్పలేదు, జస్ట్ నేను చెప్పాను. నిజామాబాద్కు చెందినటువంటి పృథ్వీరాజ్ నిజంగా బీటెక్ చేసినటువంటి అతను అయినప్పటికీ కూడా మళ్ళీ విద్యారంగంలోకి ఉపాధ్యాయుడిగా వచ్చి ఫిజిక్స్ టీచర్ గా పనిచేస్తున్నాడు. మన ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఒక వెన్నంటి ఉండి చాలా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పృథ్వీరాజ్ ఎప్పుడు కోరిన చక్కటి క్లాస్. ఇప్పుడు తను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏదైతే కారు డ్రైవర్ అని ఉందో, నిజంగా ఈ రోజు క్లాస్ కూడా బయట నుంచి జరిగింది. ఎక్కడ ఉన్నా ఏ టైంలో ఎక్కడో ఉండి ఈ క్లాస్ ప్రెజెంటేషన్ జరిగింది.
అయినా కూడా దాన్ని ఏమాత్రం పొల్లుపోకుండా చెప్పే ప్రయత్నం చేసి చక్కటి ప్రెజెంటేషన్ అందించారు పృథ్వీరాజ్ గారు. మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఒక్కసారి మెంటర్ లక్ష్మి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఒక్కసారి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు. మాటలు మాంత్రికుడిగా మారి మంత్రముగ్ధుల్ని చేశారు అందరినీ. ఈ గంట సేపు కూడా మీ వైపే ఉన్నారు అందరూ. ఏం మంత్రం వేశారో అలా మాటల మాంత్రికుడు మీరు. 1-2 క్లాసులు విన్నాను, ఇప్పుడు 2వ క్లాస్ అనుకుంటా నేను వినడం. థ్యాంక్ యూ పృథ్వీరాజ్ గారు. థ్యాంక్ యూ అండి. చిన్న పాడమైనా బాగా చెప్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు డౌట్స్, మెయిన్ గా డౌట్స్ కు అవకాశం ఇద్దాం కొద్ది మందికి, ఒక 5 నిమిషాలు అట్లా. సో ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అవకాశం ఇద్దాం. దీంట్లో ముందుగా మనకు శ్రీధర్ రంగినేని గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, అడగండి. Thank you, sir, giving this opportunity. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ముందుగా అయితే ఈరోజు ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్లో చాలా అద్భుతమైనటువంటి సమయోచిత సందర్భోచితమైనటువంటి కొన్ని విషయాలు గురువుగారు చెప్పడం జరిగింది. అయితే మెయిన్ పాయింట్స్ ఏ విధంగా అయితే స్లైడ్స్ ద్వారా మనకు చెప్పారో, ఒక ప్రసంగం చేసేటప్పుడు మనం కూడా మెయిన్ పాయింట్స్ ని నోట్ చేసుకొని మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు తీసుకొని వెళ్ళవచ్చా అనేది నా అనుమానం సార్. సార్ ఇక్కడ మనం స్పీకర్ గా అంటే ప్రసంగం చేయడానికి వెళ్తున్నప్పుడు ఒక స్లిప్ పైన అన్ని రాసుకొని పోవచ్చా అని అడుగుతున్నారు, అంతేనా సార్? అవును సార్. సార్ స్లిప్ పైన రాసుకొని పోవడం బెటర్, కానీ మనం మాట్లాడేటప్పుడు ఆ స్లిప్ అందరికీ కనబడితే అది చాలా బాగోదు సార్. తర్వాత ఆ స్లిప్ ను కనబడకుండా పెట్టేసి మన ఎక్స్ప్లెనేషన్ ఓవరాల్ గా వెళ్తున్నట్టు వెళ్ళాలి, కానీ ఆ స్లిప్ ను చూస్తున్నట్టు తదేకంగా స్లిప్ ను చూస్తున్నట్టుగా కూడా ఉండకూడదు సార్. అంటే జనరల్ గా మన ఐ కాంటాక్ట్ మొత్తం ఆడియన్స్ పైనే ఉండాలి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల పైనే ఉండాలి. ఏదో జనరల్ గా మధ్యలో మన కన్ను తిరిగి అక్కడ పడాలి, కానీ మరీ దానిపైనే ఫోకస్ కానీ ఉండకూడదు సార్. మన దగ్గర స్లిప్ ఉన్నట్టు కూడా తెలియదు. అంటే సార్ కొంతమంది పెద్ద నేతలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ప్రసంగం కాపీస్ వాళ్ళ ముందు ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు సీఎం గారు చెప్తున్నట్లు అనుకుంటే, సీఎం అదే ప్రసంగాన్ని మళ్ళీ తదేకంగా ఇవ్వడు సార్. ఈ రోజు మాట్లాడింది మళ్ళీ రేపు అసలు మాట్లాడాడు. సో అక్కడ సందర్భోచితమైన మాటలు మాట్లాడాలి. అక్కడ యూజ్ చేస్తున్నటువంటి ప్రసంగం దేనికి రిలేటెడ్ ఉందో అది అతనికి నోటెడ్ గా ఉండదు, ఎవరో రాసిచ్చింది చెప్తాడు. కాబట్టి అక్కడ మాటల మాంత్రికుడిగా అతను మారిపోవాలి. కాబట్టి అతనికి ఖచ్చితం అవసరం అక్కడ. బట్ యాజ్ అ స్పీకర్ గా, ఒక సైకాలజిస్ట్ గా, ఒక మోటివేటర్ గా మనకు అది అవసరం లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శ్రీహరి గారు. శ్రీహరి గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. హలో సార్ అడగండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఈ రోజు కాంటెంట్ లో వెయిటేజ్ ఆన్ ప్రెజెంటేషన్ అనే దాంట్లో 55% విజువల్ అని చెప్పేసి 38% ఓరల్ అని చెప్పారు. 7% టెక్స్ట్ అని చెప్పారు, దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు కొద్దిగా. దాని టెక్స్ట్ అంటే ఏంటి, 7% ఎలా? టెక్స్ట్ అంటే సార్ మనం రాసుకున్నటువంటి మ్యాటర్ అక్కడ ఉంది కదా సార్ ప్రెజెంటేషన్ లో. ఓకే, మనం రాసినటువంటి ఇన్ఫర్మేషన్ దానిపైన ఫోకస్ అందరు ఎక్కువ పెట్టడానికి ప్రయత్నం చేయరు, మన ఎక్స్ప్లెనేషన్ పైన ఉంటుంది. ఇప్పుడు ఒక స్పీకర్ గా ఒక ప్రొజెక్టర్ పైన చెప్తున్నాం అనుకోండి, అక్కడ వెనక ఉన్నటువంటి టెక్స్ట్ పైన ఎక్కువ ఫోకస్ ఉండదు, మనల్ని చూస్తారు. అక్కడ టెక్స్ట్ పైన ఫోకస్ ఉంటుంది, మన పైన ఉంటది.
టెక్స్ట్ ఎప్పుడైనా తక్కువనే ఉంచాలి, మన ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి సార్. ఓకే, ఇంకొకటి ఈ కంట్రోల్ ప్రెజెంటేషన్ అనెక్సిటీలో డోంట్ బి సెల్ఫ్ కాన్షియస్ అన్నారు. సార్ డోంట్ బి సెల్ఫ్ కాన్షియస్. డోంట్ బి సెల్ఫ్ కాన్షియస్. అదే రైట్. కాన్షియస్ కి అన్కాన్షియస్ కి తేడా తెలుసు కదా సార్. అంటే స్పృహలో మనం ఉండాలి. ఎవరో ఏదో మాట్లాడుతున్నారని చెప్పేసి దానికి అంటే తొందరగా కోపంకి రావడం, ఉద్రేకానికి గురి అవ్వడం, లేకపోతే వాళ్ళు అన్నదానికి మనం మాట్లాడేదానికి తేడా అక్కడ వాళ్ళకి అనుసరించుకుంటూ వెళ్ళిపోతా ఉంటే మనం సక్సెస్ అవ్వలేం. సో అక్కడ తొందరగా మనం ఏం చెప్తున్నామో ఏం మాట్లాడుతున్నామో దానికి స్టిక్ అయి ఉంటూ 100% అక్కడ మనం ఏదైతే టాపిక్ అనుకున్నామో దానికి న్యాయం చేసేటట్టుగా ఉండాలి సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. శ్రీశైలం సార్ 1 మినిట్ ఛాన్స్. శ్రీశైలం సార్ మేడం 1 మినిట్ ఛాన్స్ చెప్పండి మేడం. ఒక్కళ్ళు లెఫ్ట్ అయిపోతున్నారు. మనం అసైన్మెంట్స్ గురించి లాస్ట్ కి చెప్తే ఫస్ట్ రావట్లేదు, లాస్ట్ రావట్లేదు. మనం చెప్పేటప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ తర్వాత సగం మంది ఉంటున్నారు. అందుకే ఇప్పుడే చెప్పండి సార్ అసైన్మెంట్స్ గురించి. మీరు చెప్పేయండి అసైన్మెంట్స్ ఫాలోఅప్ గురించి. మేడం అసైన్మెంట్ లో ఫీడ్బ్యాక్ అసైన్మెంట్ అనుకుంటున్నాను మేడం. ఒక్కటి చెప్పండి సార్. చెప్తారా మీరు? నేను చెప్పనా? ఇప్పుడు క్లారిటీ సార్ గ్రూప్ మిత్రులందరికీ కూడా ఇక్కడున్న అన్ని గ్రూపుల మిత్రులకు తెలియజేసేది ఏమిటంటే ఫీడ్బ్యాక్ అసైన్మెంట్ ఒక క్లారిటీ మీరు చూడండి. ఫీడ్బ్యాక్ అంటేనేమో ఈ క్లాస్ లో ఏం జరిగిందో దాని గురించి చెప్పేది ఫీడ్బ్యాక్. అసైన్మెంట్ అంటే మీకు అసైన్మెంట్ 1 2 3 4 అట్లా ఏ అసైన్మెంట్ క్వశ్చన్ ఇచ్చామో దానికి రిలేటెడ్ గా మాత్రమే చేసేది అసైన్మెంట్. ఫీడ్బ్యాక్ అసైన్మెంట్ వేరు. రెండో అసైన్మెంట్ అయిపోయినాక మూడో అసైన్మెంట్ నుండి వీడియో రూపంలో చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఆడియోస్ పెట్టారు. సో కాబట్టి అది కూడా గమనించండి. మూడో అసైన్మెంట్ నుంచి వీడియోస్ ఉంటాయి. ప్లస్ ఈ అసైన్మెంట్స్ ఎప్పటికప్పుడు పూర్తి చేయండి. సో ఎవరు మళ్ళీ కార్యక్రమం అయిపోయిన తర్వాత స్టార్టింగ్ లో కొంతమంది రావట్లేదు, ఎండింగ్ లో కొంతమంది ఉండట్లేదు కాబట్టి ప్రతిరోజు మిస్ అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని ఈ రోజు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ప్లస్ మీరు వీలైతే ఇప్పుడు ఒక పని చేయండి. మీరు ఉన్న పలంగా మీ గ్రూప్లలో అటెండెన్స్ వేయండి. అంటే మీ వాట్సాప్ గ్రూప్ లోకి వెళ్ళిపోయి ఒక థంబ్ వేయండి. ఎంతమంది ఏ గ్రూప్ లో వచ్చారనేటువంటిది కూడా మాకు ఒక అటెండెన్స్ క్లారిటీగా ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఒక 10 సెకండ్లు కూడా పట్టదు. మీరు వాట్సాప్ గ్రూప్ లో మనం వెళ్ళిపోయి మీ గ్రూప్ లో థంబ్ వేసిరండి. సో ఈ లోపు మనకు ఒక క్వశ్చన్ తీసుకుందాం, మిగతా వాళ్ళ థంబ్ వేయండి. సో అసైన్మెంట్స్ మాత్రం అవును ఈ రోజు అందరూ సార్ జస్ట్ స్టార్ట్. ఒక్క నిమిషం, మనకు ఒక్క నిమిషం కూడా పట్టదు సార్. జస్ట్ ఇట్లా 10 సెకండ్స్ లో అయిపోతుంది. చూస్తాం ఇప్పుడు మా గ్రూప్ లో ఎంతమంది థంబ్ వేశారు. మీరు చూడండి మేడం ఎంతమంది అటెండెన్స్ చేశారు ఒకసారి. నెక్స్ట్ శ్రీధర్ నీలా గారు రెడీగా ఉండండి మీరు ప్రశ్నించడానికి. మిగతా వాళ్ళు థంబ్ వేసేయండి సార్. హలో సార్ మీరు అడగండి సార్. సార్ అందరికీ నమస్కారం సార్. మీరు వీడియో ఆన్ చేయండి. చేశాను సార్. సో అందరికీ నమస్కారం సార్. హలో సార్ వినబడుతుంది, మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం సార్. ఈరోజు క్లాసు ఒక సముద్ర ప్రభావం పోయినట్టు పోయింది సార్. అసలు ఒక్క సెకండ్ కూడా పక్కకు దారి మళ్లించకుండా అంత ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పృథ్వీరాజ్ గారు. చాలా ఎప్పుడైతే ప్రారంభంలో ఏ వాయిస్ అయితే ఉందో 7:10 స్టార్ట్ అయింది సార్. 8 o'clock వరకు, అంటే 15 minutes ప్రారంభంలో ఎలా ఉందో వాయిస్ చివరి వరకు కూడా అలాగనే ఉంది. చాలా ఎక్సలెంట్ సార్ అది. అయితే ఒక చిన్న ఒకటి సార్, మా ఫంక్షన్స్ ఆఫ్ ది ప్రజెంటేషన్ లో వై, ఊ, వేర్, వెన్, వాట్, ఇందులో కొంచెం వెన్ అనేది కొంచెం నాకు అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందనే సార్ చేయలేదు అక్కడ. వెన్ అంటే సందర్భమా ఏంటి సార్? అది అర్థం కాదు, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అవును సార్. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వెన్ సార్? అంటే ఎప్పుడు అనేది. ఎప్పుడు కదా అంటే ఎప్పుడు మాట్లాడుతున్నాం, సందర్భం.
సందర్భం ఓకే ఓకే అంటే ఎక్కడ ఎప్పుడు మాట్లాడుతున్నాం అనేది ఇక్కడ సందర్భం అనేది ఇంపార్టెంట్ సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నరసింహాచార్యులు గారు మీ డౌట్ అడగవలసిందిగా కోరుతున్నాం. ఇంకా గ్రూప్లలో తంబ వేయలేదు సార్, చాలా మంది ఎవరు అటెండెన్స్ వేయలేదు, ఒక్కరిద్దరు మాత్రమే వేశారు. మీ వాట్సాప్ గ్రూప్ లోకి వెళ్ళి తంబ వేసి రండి. గ్రూప్ ఇక్కడ ఈ సెషన్ లో ఉన్న అటెండెన్స్ కి గ్రూప్ లో ఉన్న అటెండెన్స్ కి చాలా తేడా వస్తుంది. ఆ తేడా ఎక్కడ వస్తుందో అర్థం కావట్లేదు. అవును, వెళ్ళి వేసి రండి సార్. 1 మినిట్ కూడా పట్టదు, 10 సెకండ్లు పడుతుంది. ఇప్పుడు వెళ్ళి నరసింహాచార్యులు గారు మీకు ఆప్షన్ ఇచ్చాము, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడారు. ఓకేనండి, థ్యాంక్ యూ. సార్ది మొదటి నుండి చివరి వరకు అసలుకి ఆగని అంటారు కదా, యాక్టివ్ గా నడిచింది. ముఖ్యంగా చాలా బాగుందండి ప్రజెంటేషన్ అనే దాని మీద, చాలా స్కిల్స్ మీద చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారు సార్. అయితే ఇక్కడ ఈ ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఒక చిన్న టెక్నిక్ సార్ నుంచి ఆశిస్తున్నాను. అదేంటంటే సపోజ్ ఒక టాపిక్ చెప్తున్నప్పుడు ఆ టాపిక్ అనేది అనుకోకుండా తెలియకుండా ఒక్కోసారి డివైడ్ అయిపోతుంది. మరి అలా డివైడ్ కాకుండా ఉండాలంటే ఎటువంటి ప్లానింగ్ అనేది తీసుకుంటే బాగుంటుంది? సార్ డీవియేషన్ గురించి చెప్తున్నారు కదా, అక్కడ డిబేట్ అవ్వడానికి ఫస్ట్ కారణం ఏంటంటే సార్, నేను ఏదో చెప్పాలి, అందరు ఏదో వినాలి, నేను మాట్లాడుతుంటే చాలా ఎక్సైటింగ్ గా అందరు కూడా అట్రాక్టివ్ గా నన్ను చూడాలి అనేటువంటి మనస్సు ఉంటే చూసిందా, ఆ టైంలో చెప్పాలనుకున్నది కాస్త మరి ఎక్కువ చెప్పేసి ప్రిపేర్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువ ప్రిపేర్ అయిపోయి అందరిని చూసి మనల్ని మనం ఫస్ట్ మర్చిపోతాం. అది ప్రాబ్లం అక్కడ. అంటే ఎక్స్పెక్టేషన్ అతిగా ఉండటం వల్ల జరుగుతుంది అంటారు. మధ్యలో ఏదో హైలైట్ అయిపోవాలి, హైలైట్ అవ్వాలి అనే ఒక ఆశ ఉంటుంది చూసేదా, హైలైట్ అవ్వాలి అనే ఆ ఆశనే వాళ్ళని అక్కడ అది చేస్తారు సార్, డీవియేషన్ చేస్తారు. సాజిద్ గారు, ఎండి సాజిద్ గారు మీ ప్రశ్న అడగాల్సింది కోరుతున్నాం. ఎండి సాజిద్ గారు. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. సాజిద్ గారు. నమస్తే సార్. పృథ్వీరాజ్ గారు బాగా చెప్పారండి. మీరు క్లాస్ హ్యాండిలింగ్ చాలా నచ్చింది నాకు. నా పర్సనల్ డౌట్ ఏంటంటే, నేను ఈ క్లాస్ లో చేరింది నెక్స్ట్ మీలాగా ఇంకా మంచి స్థానంలో స్పీకర్ గా నేను అవుతాను కూడా సార్. అయితే నేను మీరు క్లాస్ చెప్తున్నప్పుడు నాలో కూడా ఆ ఫాల్స్ ఉన్నాయేమో అని క్లియర్ చేసుకున్నానికి ఈ డౌట్స్ అడుగుతున్నా సార్. సార్ మీరు ఈ ఈపీఎస్ కోర్స్ ఎప్పుడు పూర్తి చేశారు సార్? మీకు ఇష్టమైతే చెప్పండి, లేకపోతే సార్ నేనా సార్? సార్ ఏ సంవత్సరం పూర్తి చేశారు సార్? మీరు ఇచ్చే సమాధానం ఈ సంవత్సరమే సార్. జస్ట్ ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఈ సంవత్సరమే కంప్లీట్ చేశాను, జస్ట్ బిఫోర్ 2 months. I got my point. And ఈ క్లాస్ ఇలా చెప్పడం ఇది రెండవదా సార్, మూడవదా, నాలుగవదా? నేనా సార్? యాక్చువల్లీ ప్రెజెంటేషన్ స్కిల్స్ అనే టాపిక్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అనే టాపిక్ సెకండ్ టైం సార్. బట్ ఇంతకు ముందు చాలా క్లాసులు చెప్పిన సార్, ఒక 5 to 8 క్లాసెస్ చెప్పండి. బీయింగ్ ఏ టీచర్ కాబట్టి యు హావ్ ద స్కిల్స్. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకోటి సార్, మీ మదర్ టంగ్ సార్? తెలుగు సార్. సార్ తెలుగా సార్ పృథ్వీరాజ్ గారు? తెలుగు. ఓకే సార్, రైట్ సార్. నా మదర్ టంగ్ తెలుగు కాదు సార్, మా ఇంట్లో ఉర్దూ మాట్లాడతాం కాబట్టి నేను చెప్పేటప్పుడు ఏమైనా రాంగ్ ప్రొనౌన్సియేషన్ వస్తుందా అని అనిపించింది. కొన్ని పదాలు సార్ నేను మిమ్మల్ని చెప్పేటప్పుడు అబ్జర్వ్ చేసింది, అంటే మిమ్మల్ని విమర్శించే ఉద్దేశం కాదు సార్, అది నాలో కూడా రేపు నన్ను విమర్శించే విధంగా ఉండొద్దు అని మీకు చెప్తున్నా సార్. ఈ నేను చెప్పబోయే మాట రేపు ఫ్యూచర్ లో
రేపు మీరు ఇంకో క్లాస్ చెప్తారు, అక్కడ కరెక్ట్ చేసుకుంటారు. మీరు కొన్ని పదాలు వాడారు సార్, అవి ద్వంద్వ అర్థాలు వచ్చేలా ఉన్నాయి సార్. అంటే చూసేవాళ్ళు వినేవాళ్ళు వేరే విషయం, కానీ అది కొద్ది జాగ్రత్త. అంటే తీసుకునే పదాలు దానికి బదులుగా మీరు వేరే పదం తీసుకొని ఉండొచ్చు. అలా కాకుండా ఆ పదాన్ని పలికే విధానం కూడా సార్ కొద్దిగా సరి చేసుకుంటే, అంటే మీరు బీయింగ్ ఏ టీచర్ కాబట్టి మీ దగ్గర చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి స్కూల్లో ఆ 8th క్లాస్ స్టాండర్డ్ కి 9th క్లాస్ స్టాండర్డ్ కి చెప్తా ఉంటే వాళ్ళు డివియేట్ అయ్యే ప్రమాదం ఉంది సార్. సార్ ఏమనుకోకండి, నాకు కూడా హెల్ప్ అవుతుంది చెప్పేది, మీకు కూడా హెల్ప్ అవుతుంది ఇన్ ఫ్యూచర్ లో. థ్యాంక్ యూ సార్. సార్ వర్డ్స్ ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? చెప్తా సార్. అంటే సార్ ఏమంటున్నారంటే నేను చూపిస్తున్నా అన్నారు సార్ ఒకటి. రెండవది స్ట్రక్చర్ అన్నారు. ఈ పదాలని 2 సార్లు గట్టిగా బలంతో అన్నారు సార్. మళ్ళీ ఇంకోటి కింద పైన అంటున్నారు సార్. ఇది మనం ఒక ప్లాట్ఫామ్ పైన ఉన్నాం సార్. దీనిలో జాయిన్ అయ్యే ఉద్దేశం ఏంటంటే గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి మాకు ఏదైనా నేర్పిస్తారని, కానీ మా టైము మీ టైం వేస్ట్ చేయాలని కాదు సార్. కాబట్టి చెప్పే ముందు అన్ని ఓకే సార్, కొద్ది అది పొరపాటు, అది మీరు కావాలని చేశారని కాదు, కానీ మనం తెలియకుండా కొన్ని తప్పులు చేస్తున్నాం అంతే. ఈ పదాలు మనము ఆడియన్స్ ముందు పిల్లల ముందు ఏమని చెప్తామా లేదా, దానికి బదులు ఇంకొకటి వాడండి. అందుకే మీ మదర్ టంగ్ ఏంటని అడిగాను నేను, అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇంకేమైనా అడిగితే నన్ను అడిగాను, నేను చెప్తాను. సార్ ప్రాంతాన్ని బట్టి తీసుకునే తీరు వేరుంటుంది, అదే అనమాట. అయినా మేడం ప్రాంతాన్ని బట్టి తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది సార్. అది తను అయినా మేడం మనం వచ్చినప్పుడు మన భాషని మనం చెప్పే విధానాన్ని ఒక 4 వింటారు, 4 ప్రాంతాల వాళ్ళు చెప్తారు కాబట్టి వాళ్ళకు సూట్ అయ్యే విధంగానే చెప్పగలిగాలి మేడం. ఇప్పుడు ఒక ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, రాయలసీమ వాళ్ళు, నల్గొండ ఓవర్ఫ్లో లో ఉన్నప్పుడు సెకండ్ మూడో అని అడిగాను అంతే. నేను విమర్శించలేదు సార్, వాళ్ళని సరి చేస్తున్నాను, సరి చేసుకుంటున్నాను. ఇప్పుడు వరకు అన్ని సెక్షన్స్ జరిగినాయి సార్, అన్ని మంచిగా ఉన్న వాటికి ఏమనను. ఎలాగూ వాళ్ళు ఓకే కొన్ని సరి చేసుకునే ఉంటే రేపు ఈ సార్ కూడా వయసులో చాలా చిన్నగా ఉన్నాడు, యంగ్ డైనామిక్ మంచిగా ఉన్నాడు. ఇంకా మంచి స్పీకర్ గా ఎదగాలంటే మనలో వాళ్ళు చెప్తేనే సార్ కరెక్ట్ చేసుకునేది. అందరు కోరుకుంటా పోతే మన ఫాల్ట్ తెలియదు. సార్ ఒక్క నిమిషం అవకాశం. సో మీరు ఇచ్చిన సజెషన్ కు ధన్యవాదాలు సార్. ఎందుకంటే మనం కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళడమే మనం నేర్చుకుంటున్నటువంటిది ఏదైనా ఉంటే. ఓకే, నెక్స్ట్ సార్ ఇక్కడ రాణి ఎవరున్నారు? ఉషారాణి గారు ఉన్నారు సార్. సార్ ఇంకా తర్వాత హ్యాండ్ రైజ్ చేయట్లేదు సార్, ఉషారాణి అండ్ లాస్ట్ పర్సన్ రాజు వరకే సార్. తర్వాత హ్యాండ్ రైజ్ చేస్తే లేదు సార్, టైం ఎక్కువైంది. ఓకే, ఉషారాణి గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ఇంకా హలో, అందరికి నమస్కారం సార్. పృథ్వీరాజ్ సార్ స్టార్టింగ్ నుంచి కూడా అట్రాక్టివ్ గా, ఎనర్జెటిక్ గా బాగా చివరి వరకు కూడా అదే వేలో చెప్పారు సారు. ప్రెజెంటేషన్ బాగుంది, స్కిల్స్ కూడా బాగుంది. ఎందుకంటే బీటెక్ చేసి కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోకి వచ్చి ఫిజికల్ టీచర్ గా ఉండాల్సిన స్కిల్స్ సార్కు ఉన్నాయి. నేను స్టార్టింగ్ నుంచి నోట్స్ రాసుకున్నా సార్, 5-6 పేజీలు రాసినా కూడా ఏది మిస్ కాకుండా రాసుకోవాలనుకున్నా దాదాపు అంతా రాసుకొని చాలా చక్కగా ఒక టాపిక్ తీసుకొని చివరి వరకు సారు అన్ని టైం సెట్టింగ్ అనేది ఆడియన్స్ కి ఏ విధంగా అట్రాక్టివ్ గా కొత్త ఆలోచనతో కూడితో ఏ విధంగా